తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమల్లోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మరో 2 పథకాలను ప్రజలకు అందజేయనుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పింఛన్ పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఇందులో నిర్ణయించారు. భారీ కసరత్తు అవసరం లేకుండా తక్షణమే ప్రారంభించగలిగే పథకాలు ఏమున్నాయనే అంశంపై గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ PACలో చర్చించారు. ఈ క్రమంలో పెన్షన్, గ్యాస్ సబ్సిడీ, చేయూతలో భాగంగా నెలవారీ పింఛన్ను 4,000కు పెంచి ఇవ్వాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నెల 45 లక్షల పైగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ జరుగుతుంది. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, HIV బోధకాలు బాధితులకు ప్రస్తుతం ఆసరా పింఛన్ కింద నెలకు 2,016 చొప్పున ఇస్తున్నారు. ఇకపై ఇది 4,000 కానుంది. ఇప్పటి వరకు నెలకు 900 కోట్ల వరకు ఖర్చవుతుండగా పెరిగే పింఛన్ మొత్తంతో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంది. నెలకు 1,800 కోట్ల చొప్పున ఏటా 21,600 కోట్లకు చేరనుంది. కాగా వికలాంగులకు 3,016 పింఛన్ ఇస్తున్నారు. దీనిని పెంచే విషయమై 2-3 రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ను 500కే ఇస్తామని 6 హామీల్లో పేర్కొంది. సిలిండర్ ధర 955 ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం 455 సబ్సిడీ భరించాల్సి ఉంది. రాష్ట్రంలో 1.20 కోట్ల వంట గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. ఇందులో దారిద్ర్య రేఖకు దిగువన 89.99 లక్షల మంది ఉన్నారు. వీరికి ఏడాదికి 6 సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై 2,225 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. 12 సిలిండర్లు ఇస్తే 4,450 కోట్లు అవుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై 40 సబ్సిడీ ఇస్తుంది. మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ 2 పథకాల అమలుపైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాలపై ప్రకటన చేయనుంది.